కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కొత్త జోనల్ కమిషనర్లకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిని వేగవంతం చేయాలని ఆదేశించారు. క్యూర్ పరిధిలో 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని వివరించారు. కోర్ అర్బన్ రీజియన్ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. జోన్ల వారీగా సంబంధిత సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత జోనల్ కమిషనర్లదేనని స్పష్టం చేశారు. సిటీలో పూర్తిగా ప్లాస్టిక్ను నిషేధించాలని, సిటీలో ఎక్కడా చెత్త, గుంతలు, రోడ్లు కనిపించకూడదని సూచించారు. క్యూర్ పరిధిలో డీజిల్ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీ వాహనాలు ఉండాలన్నారు. చెరువులు, నాలాలు, చెత్త డంపింగ్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. జనవరి నుంచి హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాలు నాలాల పూడికతీత పనులు మొదలుపెట్టాలన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ శాసన మండలిలో పార్టీ తరపున వ్యవహరించాల్సిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ఖరారు చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను కేసీఆర్ నియమించారు. శాసన మండలిలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఎల్ రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. మండలిలో పార్టీ విప్గా దేశపతి శ్రీనివాస్ను ఎంపిక చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కేసీఆర్ ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. నందినగర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి అసెంబ్లీ వేదికగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టాలన్నదే బీఆర్ఎస్ వ్యూహం. ఇందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గోదావరి బనకచెర్ల విషయంలో ప్రభుత్వాన్ని నిద్రలేపామని, తాము నిద్రలేపాకే ప్రభుత్వం స్పందించిందన్నారు హరీష్ రావు. కేంద్రం ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశం కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఈ సమావేశంలో బనకచెర్లే చర్చ జరగలేదని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ముందుగా బనకచెర్ల ద్వారా జల దోపిడీ చేయాలనుకున్నారు. ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతో దోపిడీ చేయబోతున్నారన్నారు హరీష్ రావు. బనకచెర్ల ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ కుమార్ స్పందించారు. సాగునీటి అంశంపై హరీష్ రావు అబద్దాలు చెబుతున్నారన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తూనే ఉన్నామని, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ సైతం ఇప్పటికే దాఖలు చేశామన్నారు. జనవరి 5వ తేదీన పిటిషన్ విచారణకు వస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ట్రాఫిక్ అంశంపై సీఎం సీరియస్ గా ఉన్నారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సంక్రాంతి పండుగ వేళ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టోల్ ప్లాజాల వద్ద ఫ్రీవే ఏర్పాటుకు కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తామన్నారు. పండుగ సమయంలో లక్షలాది మంది ప్రయాణం చేస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేది తమ ప్రభుత్వ ఆలోచన అన్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవసరమైతే 1-2 రోజుల్లో తానే స్వయంగా వెళ్లి కలుస్తానన్నారు. జనవరిలో ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరుతానన్నారు. టోల్ ప్లాజాల వద్ద ఫ్రీగా ఉంటే వాహనాలు ఆగవని, ఎలాంటి అసౌకర్యం ఉండదన్నారు.
10 లక్షల వెహికల్స్ పోయినసారి 9,97,000 వెహికల్స్ హైదరాబాద్ కి ప్రైవేట్ వెహికల్స్ అదర్ దాన్ ప్రైవేట్ బస్సెస్ కార్లు 600 ట్రైన్లు కాకపోయినట్టు లెక్కలు ఉన్నాయి. దాని అందుకే అడ్వాన్స్ గా ఈ రోజు ఉదయం 9 గంటలకు వెళ్లి రివ్యూ చేస్తూ నేషనల్ హైవే ఆర్ఓస్ మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రావడం జరిగింది. మిగిలిన 3 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మొట్టమొదటిసారి ఈఎన్సీలు ఆర్మీకి సంబంధించి ఈ రోజు రాత్రికి వెళ్లే అన్ని ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా పోవాలి. టోల్ గేట్ల దగ్గర ఎక్కువ పెంచే విధంగా తీసుకోవాలి కౌంటర్స్. దాంతో పాటు గతంలో మనకు ఎక్కడెక్కడ యాక్సిడెంట్ స్పాట్స్ ఉన్నాయో యాక్సిడెంట్ స్పాట్ దగ్గర మొత్తం గ్రామాలకు వచ్చేది క్లోజ్ చేసుకుంటూ యూటర్న్ దూరమైన సరే యూటర్న్ కొట్టాలని, అందులో రామేజ్ ఫిలిం సిటీ దగ్గర కూడా క్రాసింగ్ దగ్గర కూడా ఇబ్బంది అవుతుంది. ఇలా కొన్ని పాయింట్లు గుర్తుకొచ్చుకుంటే సుదీర్ఘంగా 5 గంటల పాటు మొట్టమొదటిసారి 10 రోజుల ముందే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలందరికీ పండుగకు వెళ్లే ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాం. ఈసారి ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా క్షేమంగా మీరు కూడా స్లోగా వెళ్ళండి. అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం. హెవీ వెహికల్స్ ఏది లేకుండా 8th, 9th, 10th, 11th ఈ 4 రోజులు హెవీ వెహికల్స్ అవి ఎవరు కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఆ వెహికల్స్ ని బయటికి పంపకుండా త్వరగా చేరుకునే విధంగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా తీసుకోవాల్సిన చర్యలు గానీ ఇది ఫస్ట్ టైం ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఇలాంటి మీటింగ్ అన్ని ఏర్పాటు చేసి ఎక్కడ ఒక్క వెహికల్ ఆగకుండా అన్ని చర్యలు తీసుకోవడానికి ఈ రోజు పగడమని ప్రణాళికతో ముందుకు పోతున్నాం. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా 54% రిజర్వేషన్లను బీసీలకు కల్పించలేదన్నారు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య. మోడీ ప్రధాని అయ్యాక బీసీల విద్యార్థులకు స్కాలర్షిప్లు కల్పిస్తూ విద్యావంతులను చేస్తున్నామన్నారు. చట్టసభల్లో బీసీలకు 54% రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు కోర్టుల్లో, ప్రైవేటు సెక్టార్లలో రిజర్వేషన్ కల్పించాలన్నారు ఆర్ కృష్ణయ్య. లభించి 76 ఏళ్లు గడిచింది. అయినా ఈ దేశంలో 76 ఏళ్లు గడిస్తే కూడా 56% జనాభా కలిగినటువంటి బీసీలకు ప్రజాస్వామ్యబద్ధమైన హక్కులు గాని రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇంతవరకు లభించలేదు. నేటి ప్రధాని నరేంద్ర మోడీ బలమైన ప్రధాని. ఆయన హయాంలో అనేకమైన విప్లవాత్మకమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి దేశంలో. ఈ దేశంలో గతంలో జరిగిన ఏ మార్పు కూడా ఇంత పకడ్బందీగా జరగలేదు. ప్రపంచం కూడా భారతదేశం వైపు తొంగి చూస్తున్నాడు. ఏంటిది భారతదేశం ఒక అగ్రదేశంగా తయారవుతుందని. ఒకప్పుడు మన భారతదేశం బీద దేశాల సరసన ఉండే. ఒకప్పుడు ఎక్కడనో 150, 130 ర్యాంకు ఉన్న భారతదేశము ఈరోజు 4వ ర్యాంకుకి వచ్చింది. ఇది ఇంకా తొందర లోపల 3వ ర్యాంకు పోతుంది. 20 ఏళ్ల తర్వాత నంబర్ 1 ర్యాంకు రావాలని ప్రధాని మోడీ గారి ఆశయం. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ రోజు భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో వెలిసిపోతున్నాయి. తెలంగాణ లోపల బీసీల అభివృద్ధి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందన్న ఆశయంతో బీసీలందరూ కూడా మొట్టమొదట ఇది దేశం ప్రజాస్వామ్య దేశం. ఈ దేశం లోపల ప్రజాస్వామ్యం లోపల అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా ప్రకారము రాజకీయ వాటా ఉండాలి. కానీ 76 ఏళ్ళు అయితే వాటా ఇవ్వలేదు. అందుకే వాటా రావాలంటే వీళ్లకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి అందుకోసం పార్లమెంటు బీసీ బిల్లు పెట్టి చట్ట సభలో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఏపీ ముఖ చిత్రం మారింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియ కొలిక్కి వచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందిన వెంటనే ప్రభుత్వం మంగళవారం కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారిక తుది నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పడ్డాయి. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి చేరింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లా కార్యకలాపాలు సాగించనున్నాయి. డిసెంబర్ 31 నుంచి ఈ కొత్త జిల్లాలు, డివిజన్లు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. కేవలం కొత్త జిల్లాలే కాకుండా పలు నియోజకవర్గాలు మరియు మండలాల పరిధిలోనూ మార్పులు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో నందిగామ మండలాన్ని పలాస డివిజన్ నుంచి టెక్కలికి, కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలాన్ని పెద్దాపురం డివిజన్కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే పెనుకొండ పేరును వాసవి పెనుకొండగా మార్చారు. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్ కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. బుధవారం నుంచి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తుండటంతో అధికారిక బోర్డులు, రికార్డులు మరియు సరిహద్దు రాళ్లలో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యారు.
రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపాలనే ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరడంతో నియోజకవర్గమంతటా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా రైల్వే కోడూరులో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. 18 రోజులుగా సాగిన ఉద్యమానికి ప్రభుత్వ నిర్ణయ సానుకూలంగా స్పందించడంతో ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి కూడా ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు ఆరవ శ్రీధర్ పాల్గొన్నారు. టోల్గేట్ నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలపడం రైల్వే కోడూరు ప్రజలకు ఒక వరమని, 18 రోజుల పోరాటానికి ఘన విజయమని వారు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణను ఆ పనులను డిప్యూటీ సీఎం పవన్ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వర్చువల్ గా హాజరయ్యారు. కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 20.77 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులను పవన్ శ్రీకారం చుట్టారు. ఇటీవల రాజోలులో తన పర్యటన సందర్భంగా 45 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 35 రోజుల్లోపే ఈ సమస్యకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పరిష్కారం చూపినట్లు జనసేన పార్టీ పేర్కొంది. దుర్గగుడి కరెంటు కట్ వ్యవహారంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి స్పందించారు. దుర్గగుడి ఈవో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. దుర్గగుడిలో 15 నిమిషాలు కరెంటు నిలిచిపోవడంపై అధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. ఆ రోజే వెంటనే అధికారులతో మాట్లాడానన్నారు. కరెంటు నిలిచిపోవడంపై అధికారులను మందలించానన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల దుర్గగుడిపై కరెంటు నిలిచిపోయిందన్నారు. తక్షణం నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించానన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు కరెంటు నిలిపిన మాట వస్తే అక్కడ సమన్వయ లోపంతో జరిగిన మాటమే. దాని మీద తక్షణమే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకునేది. అదే కాకుండా 2 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయ లోపం ఉంటే వాళ్ళు పొద్దున కూర్చొని మాట్లాడాము. ఈవోని పిలిపించాము. అదేవిధంగా మా సీఎండీని, ఎస్సీని, తగిన అధికారులను కూడా పిలిపించడం జరిగింది. కొంతమేరకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ 6-7 తారీఖులో మన దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు, నేను, అదేవిధంగా అధికారులు, దేవాదాయకు సంబంధించిన అధికారులు కానీ, అదేవిధంగా డిస్కమ్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ సంబంధించిన అధికారులు కూర్చొని ఇబ్బంది లేకుండా చేస్తాం. అదేవిధంగా ఇట్లాంటి చర్యలు ఎప్పుడు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే ప్రజల మనోభావాలకు సంబంధించింది కాబట్టి చిన్న చిన్న పొరపాటు జరిగితే కనుక దాన్ని మళ్ళీ సరిచేసి దాన్ని కూడా మా దృష్టికి రాగానే 10 నిమిషాల్లోనే మా దృష్టికి వచ్చింది. మా దృష్టికి రాగానే అధికారులు మందలిచ్చి ఇమీడియట్ గా దాన్ని కనెక్షన్ ఇవ్వమని చెప్పాం. ఏదైనా చిన్న చిన్న సమన్వయ లోపం ఉన్నా సరే దాన్ని ఇమీడియట్ గా తక్షణమే దాన్ని సరిచేసి ఇమీడియట్ గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తాం. తప్పకుండా దానికి చిన్న సమన్వయ లోపం వల్ల జరిగిన దాన్ని ఇమీడియట్గా తప్పు చేస్తే దాని మీద ఎవరైతే దానికి బాధ్యతలో వాళ్ళని తప్పకుండా శిక్షిస్తాం. నెల్లూరు ఇరిగేషన్ శాఖలో తీవ్రస్థాయిలో అవినీతి జరుగుతుందంటూ మాజీ మంత్రి కాకాని విమర్శలు చేశారు. నెల్లూరు జిల్లా ఇరిగేషన్ శాఖలో కనీవిని ఎరుగని రీతిలో అవినీతి జరిగిందంటున్నారు. అధికార ప్రతినిధుల అండదండలతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, కోర్టు కేసులకు సంబంధించిన నిధులను కూడా పక్కదోవ పట్టించడం అధికారులకే చెల్లిందన్నారు. నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ శాఖలో బహుశా ఎన్నడూ లేనటువంటి విధంగా కని విని ఎరుగినటువంటి రీతిలో ఈరోజు అవినీతి జరిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అధికారులైతే అధికారులకి అధికార బలం
అధికారంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అండదండలు ఉంటే ఎంతకైనా బరి తెగిస్తారని చెప్పడానికి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కోర్టు ధిక్కారం ఉండి కోర్టు కేసు ఉండి ఉన్నతాధికారులు వాటికి డబ్బులు విడుదల చేస్తే ఆ డబ్బుల్ని స్థానిక రాజకీయ నాయకులు చెప్పినట్టుగా వీళ్ళ ఇష్ట ప్రకారం ఎవరికి పడితే వాళ్ళకి విడుదల చేసేసి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసి ఉన్నతాధికారులు జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉన్నా కూడా లెక్క చేయనటువంటిది ఒకటి. ఒక అధికారి నేరుగా ఆయన ఫోన్ నెంబర్కే ఫోన్ పేలు కొట్టినటువంటిది. గంగాధర్ రెడ్డి 70,000 రూపాయలు నేరుగా ఫోన్ నెంబర్ చూడండి 9440552045 నేరుగా ఇది ఆ మేనేజర్కి సంబంధించినటువంటి నేరుగా అంటే ఎంత బరి తెగించారంటే చేతికి డబ్బులు తీసుకునేది మానేసి నేరుగా అకౌంట్లోకే ఫోన్ పేలే. అట్లాంటి ఎన్ని ఫోన్ పేలు ఉండే లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇది చిన్న గంగాధర్ రెడ్డి ఈగ నేరుగా అంటే డైరెక్ట్ పేమెంట్స్ మామూలుగా తీసుకునేటువంటి ముడుపులు కాకుండా బరి తెగించి ఫోన్ పేలకు సంబంధించి చిన్న గంగాధర్ రెడ్డి ఈగ అంటే ఆయనే ఆ మేనేజర్ పేరుతో నేరుగా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు నేరుగా తీసుకున్నటువంటి ఫోన్ పేలు మేనేజర్ సన్ పేరుతో తీసుకున్నటువంటి అంటే ఆయన పేరుతోనే కాకుండా ఆయన కొడుకు పేరుతో కూడా తీసుకున్నటువంటి చూపించిన ఆయన కొడుకు చరిత్ర కూడా కొంచెం చూపించు. విశ్వనాథ్ రెడ్డి అంట పిల్లవాడి పేరు. ఎక్కడికక్కడ ఫోన్ పేలు కొడితే నేరుగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి టెక్నాలజీ ఏంటంటే అవినీతి కూడా పాపం వాళ్ళు వెళ్ళడం, కారు పెట్రోల్ లోపలికి పోవడం, మళ్ళీ ఏసీ బోర్డు చూడడం, మళ్ళీ ఇంకొకటి తెలియడం, ఇవన్నీ ఏమి లేకుండా నేరుగా అట్ట కొట్టేస్తే ఫోన్ పేలు వెళ్ళిపోయేటట్టుగా. అంటే ఒక అధికారి ఏ రోజైనా సరే చరిత్రలో ఇంత బరి తెగించి నేరుగా ఫోన్ పేలు కొట్టించుకున్నాడు అని అంటే ఫోన్ పేలు ఇంత దూరం పడ్డాయంటే ఇంకా అధికారి ఎంత విచ్చలవిడితనంగా వ్యవహరించుంటాడు అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 2025 వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ ఏడాది పండుగల బందోబస్తు పటిష్టంగా చేశామన్నారు. ఫ్యూచర్ సిటీలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిస్ వరల్డ్ ఈవెంట్ కూడా దిగ్విజయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుకున్నామని చెప్పారు. ఇంతకుముందు చెప్పిన లా అండ్ ఆర్డర్కి మంచి తార్కాణంగా నిలిచేటువంటి రైటింగ్స్ 42%, 42.59% తగ్గినాయి. ఇది హైయెస్ట్ ఇన్ లాస్ట్ 5 years. లాస్ట్ 5 ఏళ్లలో లోయెస్ట్ అనమాట. ఇది లాస్ట్ 5 years లోయెస్ట్. ఇది 42.59% తగ్గినాయంటే మరి ఇంకా ల్యాండ్ ఆర్డర్ బాగున్నట్ట, ఇది బాగాలేనట్ట. ఇది ఈ సంవత్సరం 3 మలకలల్లా 3 దశలల్లా మనకు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయినప్పటికీ కూడా ఇది 42.5% తగ్గింది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత చక్కగా ఉందో లా అండ్ ఆర్డర్. అంతా కూడా మీరు చూడాల్సింది November 24, November 23, November 21, November 28 ఇది మొత్తం ఇయర్ కాదు మేము ఇచ్చింది. కంపారిజన్ అట్లే కంపేర్ చేయగలుగుతారు కదా. ఒక సంవత్సరం మొత్తం ఇయర్ ఇచ్చి ఈ సంవత్సరం నవంబర్ వరకు కంపేర్ చేయలేరు కాబట్టి మేము ఇచ్చింది ఎవ్రీథింగ్ కూడా నవంబర్ ఎండింగ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఇయర్ ఆఫ్ ది కరస్పాండింగ్ టైమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్స్. అది దృష్టిలో పెట్టుకోండి. ఓన్లీ మిస్సింగ్ పర్సన్స్ దగ్గర కాదు అన్నిట్లో అట్లే ఉందండి. అన్నిట్లో అది కరెక్ట్ లేదు అట్లా. సో అది మేము చెప్పింది అది సమ మిస్సింగ్ అయ్యిండొచ్చు, బట్ ఇట్ ఇస్ ఫర్ ఎవ్రీ హెడ్. మేము ముందే చెప్పినాను కదా స్టార్టింగ్లోనే మొత్తం 509 మంది లొంగిపోయినారు. తర్వాత అందులో 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 11 మంది స్టేట్ కమిటీ మెంబర్లు స్థాయి ఉన్నవాళ్ళు, 3 డివిజనల్ కమిటీ సెక్రటరీల స్థాయి ఉన్నవాళ్ళు, 17 మంది డివిజనల్ కమిటీ మెంబర్ల స్థాయి ఉన్నవాళ్ళు, 57 మంది ఏరియా కమిటీ మెంబర్ల స్థాయి ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళు డిఫరెంట్ ర్యాంక్స్లో ఉన్నవాళ్ళు. మొత్తం కలిసి 509 మంది లొంగిపోతే ఇందులో 24 మంది తెలంగాణకు చెందిన వాళ్ళు, 483 మంది ఛత్తీస్గఢ్ చెందిన వాళ్ళు, ఈ 24 ఒకరు మహారాష్ట్ర వాళ్ళు, ఒకరు ఏపీ వాళ్ళు. సో ఇందులో పట్టుకున్న వాళ్ళు అట్లా ఏం లేదు, అందరూ లొంగిపోయిన వాళ్ళే. దొమ్మిలు రాయిటింగ్స్ ఏమైతే అంటారో ఇంతకుముందు చెప్పిన లా అండ్ ఆర్డర్కి. తెలంగాణలో నయా సాల్ వేడుకలపై పోలీసు ఆంక్షలు విధించారు. హుసేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై ఆంక్షలు పెట్టారు. పబ్లు, హోటళ్లు, బార్ల నిర్వాహకులకు నిబంధనలపై సూచనలు చేశారు. హుసేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై ఆంక్షలు చెప్పారు. వేడుకల్లో మైనర్లకు మద్యం సరఫరా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇబ్బంది కలగకుండా డీజే సౌండ్, వాహనాల నియంత్రణపై ఫోకస్ పెట్టారు. న్యూ ఇయర్ ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరి అని తెలిపారు. కొత్త ఏడాది వేడుకల్లో అశ్లీల నృత్యాలపై నిషేధం విధించిన పోలీసులు తాగి వాహనం నడిపితే 10,000 జరిమానా, తాగి వాహనం నడిపితే 6 నెలల జైలు శిక్ష విధిస్తామన్నారు. అవుట్డోర్లో రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు బ్యాన్ చేశారు. న్యూ ఇయర్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న హైదరాబాద్ మెట్రో రైల్ సర్వీసులు సమయం పొడిగించినట్లు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తెలిపింది. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైల్ సర్వీసులు నడుస్తాయని తెలిపింది. సాధారణంగా రాత్రి 11 గంటల వరకు చివరి మెట్రో రైలు నడవనుండగా రేపు ప్రారంభ స్టేషన్ల నుండి రాత్రి 1 గంట వరకు బయలుదేరుతాయని అధికారులు చెప్పారు. మెట్రో రైలు స్టేషన్లలో సిబ్బందులు, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణికులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ కానుంది. శాఖల వారీగా మంత్రుల పనితీరుపై ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. అలాగే కొత్త ఏడాదిలో లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ కానుంది. శాఖల వారీగా మంత్రుల పనితీరుపై ప్రధాని మోడీ సమీక్షించనున్నారు. అలాగే కొత్త ఏడాదిలో లక్ష్యాలపై దిశానిర్దేశం చేయనున్నారు.